ఏం పేరు? నా పేరా శ్యామ్ కుమార్. శ్యామ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? గిద్దలూరు నుంచి వచ్చాను. గిద్దలూరు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీలు ఫెయిల్ అయింది. కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఎంత సిరం క్రియాటిన్? 8.6 ఉంది. 8.6. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 9 నెలలు అయింది. 9 నెలల నుంచి ఏం చేస్తున్నావు ట్రీట్మెంట్? ఎట్లా బయటపడింది? ఏ విధంగా తెలిసింది కిడ్నీ ఫెయిల్ అయినట్టు? నాకు వామిటింగ్స్ వస్తున్నాయని చెప్పేసి హాస్పిటల్ పోతే క్రియాటిన్ టెస్ట్ 8 ఉన్నదని చెప్పేసి డయాలసిస్ చేపించుకోవాలి. అచ్చా, వామిటింగ్ వస్తే హాస్పిటల్ పోతే టెస్ట్ చేస్తే బయటపడ్డది. అప్పటిదాకా నీకు తెలియదు? అసలు తెలియదు. ఓకే. అయితే మరి డయాలసిస్ మరి 8 ఉందంటే ఏం చేస్తారు ట్రీట్మెంట్? డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ చేస్తున్నారు? చేస్తాం. రోజు వారంకి ఎన్నిసార్లు? 2 సార్లు. అట్లా ఎప్పటిదాకా చేయాలి? లైఫ్ లాంగ్ బతికున్న నాళ్ళు చేయాలి. బతికిన్న చేయాలి. అది కరెక్ట్ ట్రీట్మెంట్. ఇంకా బతికేది మస్తుంది. నువ్వు చిన్న ఏజే కదా, ఇంకా మరి ఎప్పటిదాకా చేసుకుంటావు? హింస ఎంత కష్టమవుతుంది చేస్తుంటే. 4 గంటలు వండుకోవాలి. మధ్యలో ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో తెలియదు. అది ఫిల్టర్ అవుతప్పుడు. కాబట్టి అది కాదు. ఇది హోమియోపతిలో కిడ్నీలకు నెఫ్రాన్స్కు మందుల నార్మల్ అయ్యేటట్టు చేసే శక్తి హోమియోపతి మందులలో ఉన్నది. మీరు చెప్పే సిమ్టమ్ బట్టి మేము మందు ఇస్తాం. ఇక్కడ మందు ఇస్తప్పుడు 5 నిమిషాలు చూసి నీకు ఇస్తున్నా. 24 అవర్స్ నీ పెయిన్ నీకు తెలుస్తుంది. ఏం తినాలి, ఏం తాగాలి చెప్పినవన్నీ మంచిగా పచ్చయం చేస్తే 100% సక్సెస్ అవుతావు. మళ్ళీ తగ్గినాక నీ వీడియో తీసుకుంటా. ఓకే సార్.